ముంబైలో కాలపరిమితి ముగిసినటువంటి భవనాల్ని కూల్చమని ఒకవైపు కోర్టుల్లో ఆదేశాలు, లేకపోతే కనుక ప్రభుత్వాల వార్నింగులు, కానీ రెనోవేషన్ చేస్తారు తప్పించి కూల్చరు. అక్కడెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసింగ్ బోర్డు కాలనీలు ఉంటాయి, కుకట్పల్లె, విజయవాడ, భవానీపురం, ఇవన్నీ లోపల ఎన్ని పెచ్చులు ఊడిపోయి ఉంటాయి, ఎన్ని రకాల రిపేర్లు ఉంటాయో మళ్ళీ వాటన్నిటినీ ప్యాచ్ వర్క్లు చేయించుకుంటారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఒక 3 ఫ్లాట్లు, ఇటు ఒక 3 ఫ్లాట్లు, 6 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 6 ఫ్లాట్లు కూల్చేసి మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ అంత డబ్బులు ఉంటాయా మధ్యతరగతి దగ్గర? అసలు ప్లాన్డ్గా చేయగలుగుతారా? అప్పటిదాకా ఇల్లు ఎక్కడ ఉండాలి? ఇదంతా పెద్ద తతంగం కదా, అందరి మధ్యన సమన్వయం ఉంటుందా? లేదు యాక్చువల్గా. బట్ అక్కడ గోడలు చివికిపోతాయి, లోపల కారిపోతుంటాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ దానికి పరిష్కారం కింద పైపైన పోతూ ఉంటాయి. ఇప్పుడు ముంబైలో జరుగుతున్నది అదే. ఏదైతే వేలాది ఫ్లాట్లకి సంబంధించినటువంటి హిరందాని గ్రూప్ 3,200 కోట్ల రూపాయలు పెట్టి 15 ఎకరాల పాత సొసైటీ భవనాలని రెనోవేట్ చేసే కార్యక్రమం పెట్టుకుందనమాట.